ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేకే లాజిక్స్ అండ్ ట్రిక్స్. ఫ్రెండ్స్ ఆంధ్రాలో మరి డిఎస్ ఫ్రెండ్స్ మా విలేజ్ అనేది ఎలా ఉంటుందంటే ఫ్రెండ్స్, ఆంధ్రాకి తెలంగాణకి బార్డర్లో ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే మేము కరెక్ట్ బార్డర్లో ఉన్నాం. ఇటు వస్తే ఆంధ్ర, ఇటు వస్తే తెలంగాణ, అంటే మిడిల్లో మేము ఉన్నాం. అంటే నాకు దాదాపుగా ఆల్మోస్ట్ ఏపీ తెలంగాణ ఇద్దరితో కరెక్ట్గా నాకు రిలేషన్ ఉంటుంది అనమాట. అందుకని నాకు ఏపీలో ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు, తెలంగాణలో ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు. కాబట్టి వాళ్ళందరి దగ్గర నుంచి నేను ఏం చేశానంటే ఫ్రెండ్స్, వాళ్ళ ప్రిపరేషన్లో ఉన్నారు కాబట్టి అందులో మా మేడం కూడా ప్రస్తుతం ప్రిపేర్ అవుతూ ఉంది. కాబట్టి మరి మా మేడంకి యూజ్ అయ్యే విధంగా, మీ అందరికీ యూజ్ అయ్యే విధంగా దాదాపుగా ఆల్మోస్ట్ నా సరిహద్దులో ఎవరైతే టెట్ అండ్ డిఎస్సి ప్రిపేర్ అవుతూ ఉన్నారో వాళ్ళందరి దగ్గర నుంచి నేను ఏం చేశాను ఫ్రెండ్స్, మాక్సిమం వాళ్ళు ప్రిపేర్ అవుతున్నటువంటి మెటీరియల్ కానీ, ఆ అకాడమీ బుక్స్ కానీ ఏదైతే ప్రిపేర్ అవుతున్నారో బట్ అన్నింటినీ తీసుకొచ్చా ఫ్రెండ్స్. ఎందుకంటే మీకు ఒకసారి ఈ వీడియో రూపంలో మీ అందరికి ఒకసారి చూపిస్తే ఎవరికన్నా ఇప్పుడు తక్కువ టైం ఉంది కదా, ఏపీలో చూస్తే డిఎస్సి ప్రిపేర్ అవుతున్నారు. మరి ఈ టైంలో ఎవరికైనా ఏదైనా మెటీరియల్ కానీ, బుక్ కానీ లేని టైంలో మళ్ళీ బుక్ స్టాల్కి వెళ్ళి తీసుకొని రావడం అనేది చాలా మరి టైం అనేది వేస్ట్ అవుతుంది అనేటటువంటి ఉద్దేశంతో ముఖ్యంగా వీళ్ళు ప్రిపేర్ అవుతున్నటువంటివి దాదాపు మీకు ఏదో ఒకటి యూజ్ అవుతుంది కాబట్టి అన్నీ తీసుకొచ్చా ఫ్రెండ్స్. ఎందుకంటే మీకు ఒకసారి చూపిద్దాం, మీకు ఇందులో ఏదైనా అవసరం ఉంటే వాటిని మాక్సిమం పీడిఎఫ్ రూపంలో పీడిఎఫ్ ని వెంటనే అందించేటటువంటి ప్రయత్నం కూడా చేద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ మన దగ్గర ఉన్నటువంటి మెటీరియల్ బుక్స్ అంటే ఇవి దాదాపుగా ఒక 10 నుంచి 15 మెంబర్స్ టెట్ అండ్ డిఎస్సి ప్రిపేర్ అవుతున్నటువంటి మిత్రుల దగ్గర నుంచి నేను తీసుకొచ్చినటువంటి బుక్స్ మెటీరియల్ చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. అవన్నీ మీకు చూపిస్తాను. ఒకసారి చూడండి, మీకు ఏదైనా ఇందులో అవసరం అనిపిస్తే దాన్ని అక్కడే స్క్రీన్ షాట్ తీసుకొని అలా ఉంచుకోండి. పీడిఎఫ్ రూపంలో అందించడానికి ప్రయత్నం చేస్తాం. ముఖ్యమైనటువంటి మాక్సిమం ఉన్నన్ని కూడా ఒకసారి కమ్యూనిటీలో కూడా పెట్టేటటువంటి ప్రయత్నం కూడా చేద్దాం ఫ్రెండ్స్. మనకి ఫస్ట్ నాకు ఈ మెటీరియల్, ఈ బుక్స్ ఇవన్నీ కూడా మీకు చూపించడానికి, మీ అవసరానికి ఇచ్చినటువంటి మరి టెట్ అండ్ డిఎస్సి ప్రిపేర్ అవుతున్నటువంటి ఏపీ తెలంగాణ మరి ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఫస్ట్ నా వంతు థ్యాంక్స్ చెప్తున్నా ఫ్రెండ్స్. ఎందుకంటే మరి చాలా మంది ఇప్పుడు ప్రిపేర్ అవుతున్న టైంలో ఇలా ఇవ్వరు కదా ఫ్రెండ్స్, అయినా నాకు ఇచ్చారంటే చాలా హ్యాపీ. మీకు ఒకసారి 1 by 1 చూపిస్తాను. ఫస్ట్ చూపించినట్లయితే ఫ్రెండ్స్, ఇది ఆదిత్య అంటేనేమో మనందరికీ తెలుసు కాకినాడ ఫేమస్ కోచింగ్ సెంటర్ ఆదిత్య కోచింగ్ సెంటర్. ఈ ఆదిత్య కోచింగ్ సెంటర్ వాళ్ళకి సంబంధించి సైకాలజీ నోట్స్ ఫ్రెండ్స్. ఇది క్లాస్ నోట్స్ అనమాట. క్లాస్ నోట్స్ ఇది కొంతమంది ప్రిపేర్ అవుతున్నారు రూమ్ లో, వాళ్ళ దగ్గర నుంచి బుక్ ని సేకరించుకోవడం జరిగింది. వాళ్ళు మంచిగా ప్రిపేర్ అవుతున్నారు. మీకేమైనా యూజ్ అవుతుందేమో అనేటువంటి ఉద్దేశంతో ఆదిత్య కోచింగ్ సెంటర్ వాళ్ళ ఫ్రెండ్స్. ఇది కాకినాడ వాళ్ళ కోచింగ్ సెంటర్. ఇది రాసింది ఇక్కడ ఇచ్చాడు చూడండి. ఇక్కడ తిరుపతిరావు సారు నల్గొండ డిస్ట్రిక్ట్ అనమాట, రమేష్ సారు తిరుపతిరావు సార్ ఇద్దరు రాసినటువంటిది అనమాట. ఇది ఒకటి చాలా బాగుంది, ప్రిపేర్ అవుతున్నారు. ఇది వచ్చేసి ఫ్రెండ్స్, ఇది సైకాలజీ అవనగడ్డ ప్రగతి కోచింగ్ సెంటర్ వాళ్ళది అనమాట. ఇది ప్రగతి కోచింగ్ సెంటర్ క్లియర్ ఉంది. హెచ్ బ్యాచ్ వాళ్ళకి సంబంధించి క్లాస్ నోట్స్ ఫ్రెండ్స్. ఇది ఆల్మోస్ట్ నేను అన్ని క్లాస్ నోట్స్ మెయిన్ వాళ్ళు చదువుకునే అన్ని పట్టుకొచ్చేసా. మీకేమో ఏమైనా యూజ్ అవుతుంది అనుకో ఫాస్ట్ అన్ని చూపించేస్తారు. ఇది అవనగడ్డ హెచ్ బ్యాచ్ వాళ్ళకి సంబంధించి సైకాలజీ ఫ్రెండ్స్. ఇట్లా తర్వాత ఇక నాకు ఇష్టమైన పబ్లికేషన్, మాకు లైవ్ లో నేను విన్నటువంటి మరి జంగం సార్కి సంబంధించినటువంటి జంగం విశ్వనాథ్ సార్కి సంబంధించినటువంటి సైకాలజీ బుక్ అనమాట. మీ అందరికీ తెలిసింది. సార్ది పిఐ కూడా ఉంది. నేను ఎక్కువగా అయితే మాత్రం ఈ బుక్ ని ఎక్కువగా ఫాలో అవుతూ ఉంటాయి. ఇది ప్రతిదీ కూడా ఏంటంటే ఇది మా మేడం ప్రిపేర్ అయినటువంటి బుక్ ఫ్రెండ్స్. ఇది ప్రతిదాన్ని కూడా హైలైట్ చేస్తూ, ప్రతిదాన్ని కూడా కోర్స్ అక్కడే రాసుకుంటూ కానీ ఇప్పుడు ప్రిపరేషన్ లోనే ఉంది. ఇట్లా అనమాట. ఇది సైకాలజీకి సంబంధించి. అట్లా తర్వాత తీగ జానెడ్ గారు మళ్ళీ ఇది బాగుంది. ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్ సంబంధించి. ఇది ఎప్పుడు రిలీజ్ అయిందంటే 2018. అంటే ఆ టైంలో ఇది చాలా బాగుంది ఫ్రెండ్స్. ఎందుకంటే మంచిగా రాశారు. అంటే తర్వాత అప్గ్రేడ్ ఏమవుతుందంటే మ్యాటర్ ని ఎక్కువగా అదనంగా చేర్చి కొంచెం అంటే కొత్తగా ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఎలా ఉండాలంటే చాలా సింపుల్ గా ఉండాలి, చిన్నగా ఉండాలి అన్నప్పుడు ఈజీ. అంటే బాగా చదివే వాళ్ళకి ఎక్స్ట్రాడినరీ ఉండాలనుకోండి. ఇది కూడా చాలా బాగుంది అనమాట. మా మేడంకి అయితే ఇది ఇవన్నీ చదివేసింది చూడండి. మొత్తం అన్ని హైలైట్లు చేస్తూ మరి ఇది అర్థం అవుతుందో లేదా కానీ మొత్తం అంతా కొట్టి పారేసింది అనమాట. ఇట్లా చదివేస్తుంది. ఇది ఒకటి, ఇది కూడా బాగానే ఉంది ఫ్రెండ్స్. తర్వాత జంగం విశ్వనాథ్ గారిది ఇక చాలా ఫేమస్ కదా. మాకు ఆఫ్లైన్ లోనే నాకు బాగా పరిచయం. సార్తో ఇంతవరకు అయితే మరి ముఖాముఖిగా నాకు ఇంతవరకు అయితే మేము కలుసుకోలేదు, కానీ సార్ అంటే నాకు చాలా అభిమానం. సార్ క్లాసులు వినే నేను ఈ రోజు యూట్యూబ్ ఛానల్లో అనేక రకాలైనటువంటి కోర్స్ ని నేను ఫాలో అయి చెప్తున్నానంటే అసలు కోడ్ అనే పదాన్ని నా నోట్ నుంచి వస్తుందంటే సార్ నిజంగా వాస్తవానికి సార్ నిజంగా జంగం సార్కి చాలా థ్యాంక్స్. ఇది అందరికీ తెలిసినటువంటి బుక్. దీన్ని ఏం చేస్తానంటే ఫ్రెండ్స్, మీకు ఒకవేళ కావాలంటే నేను పీడిఎఫ్ రూపంలో అందిస్తాను నేను. ఇట్లా అన్ని కూడా హైలైట్ చేస్తూ మనకి ఏదైతే అవసరమో వాటిని కూడా కోర్సును అక్కడే రాస్తూ, పిఐని కూడా ఫ్రెండ్స్ కోర్సును అక్కడే రాసి ఇవన్నీ రాసి పెట్టించాను నేను. మీకు ఒకవేళ కావాలంటే చూసుకోండి. కొంతమంది ఏంటంటే ఫ్రెండ్స్ అసలు బుక్స్ అన్నీ కాకుండా కేవలం మొబైల్ తోనే చదివే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. అంటే మొబైల్ తోనే మొత్తం చదివేసి డిస్ట్రిక్ట్ స్టేట్ టాపర్స్ అయ్యి. ఈ మధ్య కాలంలో మీరు చూసారు కేవలం యూట్యూబ్ ఛానల్ క్లాసులు, ఆన్లైన్ క్లాసులు చూస్తూ కలెక్టర్ జాబ్ కొట్టి యూట్యూబ్ లో ఇంటర్వ్యూ చేసే వాళ్ళు ఎంతో మంది చూసాం. మొబైల్ అనేది కూడా ఈ రోజులో చాలా యూజ్ ఉంది. ఇట్లా ఇది ఒకటి ఫ్రెండ్స్. తర్వాత ప్రగతి వాళ్ళకి సంబంధించి ఇది కొంచెం నాకు బాగా నచ్చింది ఫ్రెండ్స్. ప్రగతి వాళ్ళది పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ అనమాట. ఇది కొంచెం చాలా బాగా రాశారు. పిఐ ఒకటి, ఇది A219 నంబర్ ఉందన్నమాట. ఇది కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్, ప్రగతి వాళ్ళది పిఐ. తర్వాత ఇక ఇంగ్లీష్ గ్రామర్ కి సంబంధించి అవనగడ్డ ప్రగతి కోచింగ్ సెంటర్ సంబంధించిన ఫ్రెండ్స్. ఇది ఇంగ్లీష్ అవనగడ్డ ప్రగతి కోచింగ్ సెంటర్ సంబంధించి టోటల్ ఇంగ్లీష్ మొత్తం ఉంది ఫ్రెండ్స్. ఎగ్జాంపుల్స్ ఎక్కువగా చాలా నాకైతే బాగా నచ్చినటువంటి ఇది క్లాస్ నోట్స్. అన్ని క్లాస్ నోట్స్ ఫ్రెండ్స్ మీకు చూపించేది. మీకు కొంతమంది ప్రిపేర్ అవుతున్నారు, వాళ్ళ దగ్గర నుంచి తీసుకొచ్చాను. అవనగడ్డ ఇంగ్లీష్ టోటల్ ఇంగ్లీష్ ఉంది ఫ్రెండ్స్. దీక్ష పబ్లికేషన్ కి సంబంధించి మీ అందరికీ తెలిసిందే కదా ఫ్రెండ్స్. ఈ దీక్ష పబ్లికేషన్ వాళ్ళది సింపుల్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇది కొంతమంది ప్రిపేర్ అవుతున్నారు. తర్వాత ఇది వచ్చేసి ఫ్రెండ్స్ ఎవరిదంటే ఇంగ్లీషు, ఇది ఏదో కోచింగ్ సెంటర్ వాళ్ళది ఫ్రెండ్స్. ఇక్కడైతే రాయలేదు. ఇది కూడా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అంటే కొంచెం ప్రిపేర్ అవుతున్నారు పిల్లలు, యాస్పిరెంట్స్ అనమాట. ఏమన్నా యూజ్ అవుతుంది ఏమన్నట్టు చాలా బాగుంది. ఎగ్జాంపుల్స్ సహా చాలా నీట్గా రాశారు. తర్వాత ఇది వచ్చేసి అవనగడ్డ ప్రగతి ఫ్రెండ్స్. ఇది అవనగడ్డ ప్రగతి వాళ్ళది. ఇది ఇక చాలా ఎక్స్ట్రాడినరీ అనమాట. ఎగ్జాంపుల్స్ ఎక్కువ ఉన్నాయి. ఏ ఒక్క టాపిక్ కూడా మిస్ అవ్వకుండా. మీకు తెలుసు కదా అవనగడ్డ ఇది ఎవరిదో ఒక రైటింగ్ బాగుంది ఫ్రెండ్స్. మంచి రైటింగ్ ఉన్నటువంటి మెటీరియల్. కావాలంటే చూడండి, మీకు పీడిఎఫ్ పంపించడం ట్రై చేస్తా. తర్వాత ఇంగ్లీష్ లో ఇంకొక ఫేమస్ ఎవరంటే ఫ్రెండ్స్ ఇక్కడ ఇలియాస్ సార్ అని.
సయ్యద్ ఇలియా సార్ అని మీకు చాలా మందికి తెలియకపోవచ్చు, చాలా ఫేమస్ ఫ్రెండ్. చాలా కోచింగ్ సెంటర్లలో సారు చాలా ఇదనమాట. మా మేడం కొద్ది రోజులు సార్ దగ్గర కూడా క్లాసులు నేర్చుకుంది. ఫేమస్ అనమాట, చాలా బాగా చెప్తారు, నీట్గా చెప్తారు అనమాట. ఎక్స్ట్రాడినరీ ఏమి చెప్పారు, టెక్స్ట్ బుక్ లో ఉన్న ఇంగ్లీష్ గ్రామర్ అదే కంటెంట్ అదే గ్రామర్ టెక్స్ట్ బుక్ ని మించి బయటకు పోకుండా చాలా బాగా రాశారు. ఇది కూడా ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్ లోనే ఉంది. ఇలియా సార్ది ఇది ఒకసారి చూడండి. తర్వాత రామకృష్ణ సార్ది ఇంగ్లీష్ మెథడాలజీ ఫ్రెండ్స్. ఇది మన యూట్యూబ్ లో కూడా క్రోమ్ లో కూడా మీకు ఫ్రీగా మెటీరియల్ దొరకవచ్చు. నేను దీన్ని ఏం చేశానంటే, ఇది నాది ఫ్రెండ్స్, ఇది నా ఓన్. నేను దీన్ని జిరాక్స్ తీపి చేంజ్ చేశాను. ప్రతి దాని చోట కోర్స్ రాశాను అనమాట. ఇక్కడ మోడీ అంటేనేమో గ్రామర్ అని, అంటే కన్ఫ్యూజ్ గా ఉన్న చోట మా మేడం కన్ఫ్యూజ్ అవుతుందేమో గుర్తుపెట్టుకునేటట్లు కొన్ని కోర్స్ రాసి మా మేడంకి ఇచ్చాను. ఎందుకంటే తనని ఇప్పుడు ప్రిపేర్ చేపిస్తాను అనమాట. ఒకవేళ కావాలంటే కోర్స్ ఉన్నటువంటి ఎన్నో పేజీలు ఉండవు ఫ్రెండ్స్. ఇది చిన్న పీడిఎఫ్ కావాలని పంపిస్తాను. ఆల్రెడీ పీడిఎఫ్లు కొన్ని చేసే ఉన్నాయి ఫ్రెండ్స్. మ్యాథ్స్ మరి ఇప్పుడు మనం ఒక మ్యాథ్స్ చూద్దాం ఫ్రెండ్స్. మ్యాథ్స్ కి సంబంధించి కూడా చాలా మంది దగ్గర నుంచి తీసుకున్నా. ఇది మ్యాథ్స్ అనగానే మనందరికీ బాగా గుర్తుండేటటువంటి మరి గుర్తొచ్చేటటువంటి సార్ ఎవరంటే యూట్యూబ్ లో యాడ్ చూసినా కూడా చైతన్య సార్కి సంబంధించి మ్యాథ్స్ అనమాట. ఇది చైతన్య సార్కి సంబంధించి మ్యాథ్స్ ఇది చాలా మంది ప్రిపేర్ అవుతున్నారు ఫ్రెండ్స్. ఇది చాలా ఈజీ వేలో ఉంటుంది. అంటే ఎక్కువగా ప్రాక్టీస్ ఉంటాయి, షార్ట్ కట్స్ ఉంటాయి, ట్రిక్స్ తో సార్ అనేది రాస్తారు. సార్ నాకు చాలా పరిచయం అనమాట. సారు ఎందుకంటే సార్తో నేను ఎక్కువగా పరిచయం ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి సార్ చాలా బాగుంది అనమాట. సార్ క్లాసులు కూడా చాలా బాగుంటాయి. యూట్యూబ్ లో మీకు తెలిసే ఉంటుంది. నోట్స్ మాత్రం సార్ 2-3 ఉన్నాయి ఫ్రెండ్స్. ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్నారు చాలా. తర్వాత సార్కి సంబంధించి ఇంకోటి కూడా ఫ్రెండ్స్. ఇది కూడా సార్ది. చైతన్య సార్కి సంబంధించి టోటల్ మ్యాథ్స్ ఫ్రెండ్స్, టోటల్ ఉంది అనమాట. అన్ని క్లాసులు వారికి మొత్తం రాశారు. చాలా నీట్గా చూడండి. ఇక్కడ చైతన్య సార్ అని నీట్గా పేరు కూడా ఉంటుంది ఫ్రెండ్స్. చైతన్య సార్కి సంబంధించి ఒకవేళ సార్ క్లాసులు వినని వాళ్ళు ఎవరైనా, సార్ మెటీరియల్ లేని వాళ్ళు ఎవరైనా దీన్ని స్క్రీన్ షాట్ తీసి కొంచెం పెట్టండి, మీకు పీడిఎఫ్ పంపడానికి ట్రై చేస్తారు ఫ్రెండ్స్. ఇది రోహిత్ జిరాక్స్ సెంటర్ అంటే ఇది కాకినాడ అనుకుంటా ఫ్రెండ్స్. ఇది సార్ కాకినాడలో కూడా చెప్పారు, అమర్గఢ్లో చెప్పారు. చాలా కోచింగ్ సెంటర్లో ప్రస్తుతం ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్ లో సార్ క్లాసులు నడుస్తున్నాయి అనమాట. ఇది తర్వాత ఇంకా ఇది కూడా చైతన్య సార్కి సంబంధించిన మ్యాథ్స్ ఫ్రెండ్స్. 3-4 ఉన్నాయి అనిపించింది. చైతన్య సార్ది సూపర్ అనమాట. ఇవన్నీ ప్రిపేర్ అవుతున్నారు ప్రస్తుతం టెట్ అండ్ డిఎస్ ఏపీటీఎస్ వాళ్ళు. చైతన్య సార్ది ఇది అవనగడ్డ ప్రగతి కోచింగ్ సెంటర్ వాళ్ళు ఫ్రెండ్స్. ఇది మా ఫ్రెండ్ క్లాస్ పోతే తను లాస్ట్ టైం 1 or 2 మార్క్స్ లో మిస్ అయ్యాడు. తను కూడా ప్రిపేర్ అవుతుంది అనమాట. తను మార్నింగ్ చెప్పగానే తీసుకొచ్చిన అవనగడ్డ ప్రగతి వాళ్ళు. ఒకవేళ అవనగడ్డ ప్రగతి కోచింగ్ సెంటర్ కి సంబంధించి అప్డేట్ మ్యాథ్స్ మెటీరియల్ కావాలంటే ఇది అవుతుంది ఫ్రెండ్స్. తర్వాత ఆంజనేయ సార్కి సంబంధించి క్లాస్ నోట్స్ ఫ్రెండ్స్. ఇది ఆంజనేయ సార్కి సంబంధించి ఇది ఆంజనేయ సార్ అనమాట. రాసి ఉంటుంది, సార్ నంబర్ తో సహా వేసి ఉంటుంది. సార్ మెటీరియల్ అనమాట. ఇది క్లాస్ నోట్స్ ఫ్రెండ్స్. ఇవన్నీ క్లాస్ నోట్స్ ఇవన్నీ కూడా తీసి ఉంచండి ఫ్రెండ్స్ అట్లా. తర్వాత ఇది అవనగడ్డ ప్రగతి కోచింగ్ సెంటర్ ఫ్రెండ్స్. ఇది క్లాస్ నోట్స్. ఇది కూడా అంటే 2-3 నోట్స్ ఉన్నాయి ప్రగతి వాళ్ళ కోచింగ్ సెంటర్ వాళ్ళకి సంబంధించి. ఇంతకుముందు ఒకటి ఫ్రెండ్స్, ఇది ఒకటి అనమాట. ఇది అవనగడ్డ ప్రగతి కోచింగ్ సెంటర్. ఒకసారి చూడండి, మీకు తెలుస్తుంది. తర్వాత కొంతమంది స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు పాలిసెట్ అంటే పాలిటెక్నిక్ తర్వాత టీఎస్ఆర్జేసీ ఏపీఆర్జేసీ ఫ్రెండ్స్. ఏపీఆర్జేసీ టీఎస్ఆర్జేసీ వాళ్ళు కానీ పాలిటెక్నిక్ కానీ ఈ ప్రీవియస్ బిట్లు ఏవైతే ఉంటాయి స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు ఎక్కువగా హై లెవెల్లో ప్రిపేర్ అవ్వాలి కాబట్టి కొంతమంది ప్రిపేర్ అవుతున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ 9 ప్రీవియస్ పేపర్లు ఉన్నాయి, 6 మోడల్ పేపర్లు ఉన్నాయి. 2015 నుంచి 2023 వరకు ఈ ప్రీవియస్ పేపర్లు మొత్తం A to Z ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ కొంతమంది ప్రిపేర్ అవుతున్నారు. మీకు ఎవరికైనా స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు ఎవరైనా ప్రిపేర్ అయ్యే మిత్రులు ఎవరైనా ఈ వీడియో చూస్తూ ఉంటే ఏమైనా యూజ్ అవ్వచ్చేమో. చిన్నది ఫ్రెండ్స్, అన్ని ప్రీవియస్ బిట్లే ఉంటాయి. పాలిటెక్నిక్ అదేవిధంగా టీఎస్ఆర్జేసీ ఏపీఆర్జేసీ మొత్తం ప్రీవియస్ బిట్లే ఉంటాయి ఫ్రెండ్స్. ఇవన్నీ 2019 పాలిసెట్. ఇవన్నీ కూడా మన జరిగిన పేపర్ కూడా మన జరిగింది లేదు, అది మీరు మామూలుగా క్రోమ్ లో చూసుకున్న దొరుకుతుంది. ఎవరికైనా కావాలంటే పంపిస్తా ఫ్రెండ్స్. తర్వాత అవనగడ్డ ప్రగతి కోచింగ్ సెంటర్ ఫ్రెండ్స్. ఇది బి బ్యాచ్ వాళ్ళది. ఇది కిరణ్ జిరాక్స్ ఉంటుంది. ఇది అనమాట. వాళ్ళు అంటే ఒకవేళ బహుశా వాళ్ళు కోచింగ్ పోయిన వాళ్ళే ఏమైనా తెప్పించుకున్నారో లేదా పోయిన వాళ్ళు ఆ నుంచి తెప్పించుకుని ఉంటారు బహుశా ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా ఇదంతా క్లాస్ నోట్స్ ఫ్రెండ్స్. ఇవన్నీ క్లాస్ లో జరిగిన అవనగడ్డ ప్రగతి వాళ్ళది. ఇది అవనగడ్డ ప్రగతి వాళ్ళది ఫ్రెండ్స్. ఇది కూడా అవనగడ్డ ప్రగతి కాదు ఫ్రెండ్స్. ఇది కాకినాడకు సంబంధించి చైతన్య సార్ కాకుండా ఇంకెవరో రాశారనమాట. ఈ మెటీరియల్ కూడా బాగానే ఉంది, సూపర్ అనమాట. చాలా బాగా రాశారు, అన్ని హైలైట్లే చూడండి. క్లాస్ నోట్స్ లే ఫ్రెండ్స్. ఇదంతా మ్యాథ్స్ ఎన్ని ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. మరి ఆంజనేయ సార్కి సంబంధించి Part 2 ఉంది, Part 1 కూడా ఎక్కడ ఉంటుంది ఫ్రెండ్స్. అది కూడా చూపిస్తే ఆంజనేయ సార్ 2 ఉన్నాయి అనమాట. ఎస్జిటి అండ్ స్కూల్ అసిస్టెంట్ కి ఆంజనేయ సార్ మెటీరియల్ కూడా క్లాస్ నోట్స్ కూడా సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి ఎంత నీట్ గా ఎంత షార్ట్ కట్ లో రాశారు. ఆంజనేయ సార్ కూడా ఫేమస్. తర్వాత ఇది కిరణ్ జిరాక్స్ అంటే అవనగడ్డ ఫ్రెండ్స్. అవనగడ్డ వాళ్ళది ఇంకొక బ్యాచ్. అంటే బ్యాచ్లు మారుతూ ఉంటాయి కదా ఫ్రెండ్స్. ఒక్కొక్క బ్యాచ్ లో ఒక్కొక్కటి అన్నట్టు. అక్కడ చెప్పేటటువంటి మరి టీచర్స్ కూడా సెపరేట్ గా ఉంటారు. ఒక్కొక్క బ్యాచ్ ఒక్కొక్కరు ఉంటారు కాబట్టి ఎవరి వేలో వాళ్ళు చెప్తారు కాబట్టి ఇది ఒకటి అనమాట. ఇది బాగానే ఉంది ఫ్రెండ్స్. ఇది కూడా తర్వాత ఇక స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి సంబంధించి అవనగడ్డ ప్రగతి కోచింగ్ సెంటర్ వాళ్ళు స్కూల్ అసిస్టెంట్ కి సంబంధించి ఫ్రెండ్స్ చూపిస్తా. స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి సంబంధించి ఫ్రెండ్స్ ఆల్రెడీ కొంతమంది మన దగ్గర నుంచి చాలా మంది పీడిఎఫ్లు మన దగ్గర ఉన్నంత వరకు తీసుకెళ్లారు ఫ్రెండ్స్. ఈ రోజు నేను ఏం చేస్తానంటే ఒక 2-3 రోజులు కేటాయించి ఇక్కడ ఉన్నటువంటి అందరి దగ్గర అన్ని మెటీరియల్ తీసుకొచ్చేసాను. ఒకవేళ మీకు ఎవరికైనా పీడిఎఫ్లు కావాలంటే వాటిని మళ్ళీ రిక్వెస్ట్ చేసి వాటిని పీడిఎఫ్ క్రియేట్ చేసి మీకు పంపించడానికి ట్రై చేస్తాను. నేను లాస్ట్ లో ఒక నెంబర్ కూడా చెప్తాను. నేను ఈ స్కూల్ అసిస్టెంట్ కి సంబంధించి ఫ్రెండ్స్ ఇది అంటే ఎస్ఏ మ్యాథ్స్ అనమాట. ఒకసారి ఒక్కొక్కటి చూపిస్తా ఫ్రెండ్స్ మీకు చూడండి. ఎస్ఏ మ్యాథ్స్ స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ అంటేనేమో ఏపీ వాళ్ళైనా తెలంగాణ వాళ్ళైనా ఫ్రెండ్స్. ఇది Part 1 అనమాట. Part 1 లో స్టాటిస్టిక్స్ ఒకటి, అర్థమెటిక్ ఒకటి, నంబర్ సిస్టమ్ ఒకటి, ఈ 3 అనమాట. అంటే చూడండి ఫ్రెండ్స్ మొత్తం కూడా ఇందులో A to Z ఇచ్చారు. ఇట్లా ఇది స్కూల్ అసిస్టెంట్ కి సంబంధించిన ఫ్రెండ్స్. ఇది ఫస్ట్ పార్ట్. ఇది సూపర్ అనమాట, చాలా బాగుంది నాకైతే. ఎందుకంటే ప్రతిదీ కూడా ఎవరు చెప్పారో కానీ స్కూల్ అసిస్టెంట్ కి సంబంధించి ఎక్స్ట్రాడినరీ ఫ్రెండ్స్. ఇట్లా ప్రతిదీ ఉందన్నమాట. ఇక స్కూల్ అసిస్టెంట్ కి సంబంధించి 4 పార్ట్లు చూస్తే Part 1 ఫ్రెండ్స్. ఇది తర్వాత Part 2. ఇది ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్నారు ఫ్రెండ్స్. Part 2 కూడా ఎంత నీట్ రాశారో. ఇక బిట్టు పోవడం అనేది అవకాశం ఉండకపోవచ్చు నాకు తెలిసి. చాలా చాలా అద్భుతం అనమాట. అన్ని టాపిక్స్ సిలబస్ అనుకూలంగా అన్ని ఉన్నాయి. ఇది Part 2. అదేవిధంగా ఇది Part 3 అనమాట. ఇది టోటల్ అనమాట. ఇదంతా
వెక్టార్స్ ఉన్నాయి, మ్యాట్రిక్స్ ఉన్నాయి. తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి సిలబస్ కి సంబంధించి A to Z అన్నమాట పార్ట్ 3. తర్వాత పార్ట్ 4 అన్నమాట టోటల్ అక్ష పరివర్తనం. ఇవన్నీ కూడా ఫ్రెండ్స్ అంటే లింక్డ్ టాపిక్స్ నుంచి అంటే సూపర్ ఫ్రెండ్స్. ఏపీ తెలంగాణ వాళ్ళకి మాత్రం మెయిన్ గా చెప్పాలంటే ఇది ఎక్కువగా ఏపీ వాళ్ళకి మస్ట్ యూజ్ అవుతుంది. తెలంగాణ వాళ్ళకి మాక్సిమం 80% కవర్ అవుతుంది. తెలంగాణ వాళ్ళకి, ఏపీ వాళ్ళకి అయితే 100% కవర్ అవుతుంది. ఎందుకంటే టాపిక్స్ అవి లాజిక్స్ ట్రిక్స్ ఉంటాయి కాబట్టి ఆ ట్రిక్స్ అనేవి మ్యాథ్స్ వాళ్ళకి చాలా యూజ్ అవుతాయి. 4 పార్ట్లుగా అవనగడ్డలో ఎవరు చెప్పారు, సేమ్ అవనగడ్డకు సంబంధించి ఇంకొక స్కూల్ అసిస్టెంట్ ఇంకొకసారి ఎవరు ఫ్రెండ్స్ ఒక 3, ఇది పార్ట్ 1, ఇది వేరే ఎవరో చెప్పారు. ఇది కూడా సూపర్ ఉంది ఫ్రెండ్స్. ఇది కూడా స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి సంబంధించి ఇది ఒక 3 పార్ట్స్ ఉన్నాయి అనుకుంటా మ్యాథ్స్. ఇది ఒకటి, ఇది పార్ట్ 2, ఇది పార్ట్ 2 కి సంబంధించి చాలా బాగా రాశారు ఫ్రెండ్స్, చాలా బాగా చెప్పారు. రైటింగ్ కూడా ప్రాబిలిటీ కానివ్వండి, ఇవన్నీ కూడా చాలా అన్ని షార్ట్ కట్స్ తో మన ప్రోగ్రెస్ సెన్స్ అన్ని. ఇది పార్ట్ 3 అంటే రిమైనింగ్ ఏవైతే మిగిలాయో పార్ట్ 3 కింద జామెట్రీ మొత్తం A to Z అన్నమాట పార్ట్ 3 కింద. చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇట్లా స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి సంబంధించి అవనగడ్డ ప్రగతి కోచింగ్ సెంటర్ లో 2 బ్యాచ్లు అంటే ఒకళ్ళు ఇదొకళ్ళు. చాలా అద్భుతం ఫ్రెండ్స్. కావాలంటే మీకు పంపిస్తాను నేను, దాని స్క్రీన్ షాట్ తీసి అలా ఉంచుకోండి ఫ్రెండ్స్. ఇంకా ఇది డిఏఓ ప్రిపేర్ అయినటువంటివి కొంతమంది ఏం చేస్తుంది, డిఏఓకి సంబంధించిన మెటీరియల్ షార్ట్ కట్స్ అన్నమాట కోడింగ్స్ తో ఉన్నది వండర్ఫుల్. ఇది కొంతమంది ప్రిపేర్ అవుతున్నారు ఫ్రెండ్స్. ఎవరు ప్రిపేర్ అవుతున్నారు అంటే స్కూల్ అసిస్టెంట్ రేంజ్ వాళ్ళు ప్రిపేర్ అవుతున్నారు. ఎందుకంటే ప్రతిదీ షార్ట్ కట్స్ ఉన్నాయి. ఇక స్కూల్ అసిస్టెంట్ రేంజ్ డిఏఓ కాబట్టి డివిజనల్ అకౌంట్ ఆఫీసర్ కాబట్టి మ్యాథ్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇందులో లాజిక్స్ ఎక్కువ ఉన్నాయి. ఈ లాజిక్స్ కోసం ఏం చేస్తున్నారంటే ఎస్ఏ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ప్రిపేర్ అవుతున్నారు అన్నమాట. సూపర్. 2 బుక్స్ ఉన్నాయి. ఈ 2 బుక్స్ చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. నిజంగా వండర్ అనమాట. నీట్ గా మన లాజిక్స్ అంత టైం టేకింగ్ కాకుండా లాజిక్స్ ట్రిగనోమెట్రీ కానీ ప్రతిదీ కూడా అసలు చూడగానే పెట్టేటటువంటి విధంగా చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇంకోటి ఏంటంటే ప్యూర్ మ్యాథ్స్ కి సంబంధించి మనీ సార్ రాశారు. మనీ సార్ భాగ్యనగర్ ఇన్స్టిట్యూట్ కి సంబంధించి ఫ్రెండ్స్. సార్ అంటే ఎస్ఐ వాళ్ళకి ఎక్కువగా యూజ్ అయ్యేటటువంటి మెటీరియల్. ఇది స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు ప్రిపేర్ అవుతున్నారు. ఎందుకంటే కొంచెం ఇందులో ఏమన్నా షార్ట్ కట్స్ ఉన్నాయి, అన్ని షార్ట్ కట్స్ చూడండి. మీరు ఏది చూసినా కూడా అసలు లెంత్ అనేది ఉండదు. చూడగానే ఆన్సర్ పెట్టేటటువంటి ఆల్జిబ్రా కానివ్వండి, తర్వాత లాక్షణికం అంటే మన లాగరిథమ్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ప్రాబిలిటీకి సంబంధించి ప్రాబిలిటీ ప్రాబ్లమ్స్ లో ఉన్న మోడల్స్ అండి, ఇవన్నీ కూడా సూపర్ ఫ్రెండ్స్. తర్వాత మనందరూ తెలుసు శ్రీకాంత్ సార్ తో కూడా నాకు పరిచయం ఉంది. సూపర్ వండర్ మ్యాథ్స్ యూట్యూబ్ లో చూడండి. సార్ ఏ లెక్కైనా సరే అవ్వలేక అంత సింపుల్ గా చేసేటటువంటి టాలెంట్. చైతన్య సార్ తర్వాత టాలెంట్ ఉన్నటువంటి వ్యక్తి ఎవరంటే శ్రీకాంత్ సార్, చైతన్య సార్, వీళ్ళంతా ఒకే కోవకు చెందిన వాళ్ళని నేను అనుకుంటున్నా. సార్ మెటీరియల్ విజ్డమ్ వాళ్ళకి సంబంధించిన ఫ్రెండ్స్. ఇది కొంతమంది ప్రిపేర్ అవుతున్నారు. ఎస్ఐ స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు ప్రిపేర్ అవుతున్నారు. అన్ని లాజిక్స్ ఫ్రెండ్స్, అన్ని ట్రిక్స్ తో ఉంటాయి. సార్ క్లాస్ అంటేనే ఈజీ, అంటే లెక్క చూడకుండానే చేసేటటువంటి విధానంతో ఉంటుంది. ఇది కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇది మ్యాథ్స్ కి సంబంధించి. దానికంటే ముందు ఫ్రెండ్స్ ఇక్కడ ప్రీవియస్ పేపర్ లో బుక్స్ ఉన్నాయి, చూపిస్తాను మీకు. ఎందుకంటే ఇప్పుడు ఉన్న టైం చాలా తక్కువ టైం. ఏపీ డిఎస్సీ తక్కువ టైం ఉంది కాబట్టి తక్కువ టైంలో ప్రీవియస్ బిట్లను ఎక్కువ ఎవరైతే ప్రాక్టీస్ చేస్తారో మార్క్ టెస్ట్ లాగా వాళ్ళే విజయాన్ని సాధిస్తారు. కాబట్టి ఏపీ వాళ్ళైనా తెలంగాణ వాళ్ళైనా ప్రీవియస్ పేపర్ మాత్రం పర్ఫెక్ట్. ఎందుకంటే తెలుగు గ్రామర్ 2 చోట్ల ఒకటే, తెలుగు మెథడాలజీ 2 రాష్ట్రాల్లో ఒకటే, అంటే ట్రై మెథడ్ 2 రాష్ట్రాల్లో ఒకటే, మ్యాథ్స్ కంటెంట్ ఆల్మోస్ట్ అన్ని సేమ్ ఉంటాయి ఫ్రెండ్స్. అంతే. సో ఏపీ టెట్ కి సంబంధించి 2022 కి సంబంధించి ప్రీవియస్ పేపర్లు ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్ వాళ్ళు అద్భుతంగా తయారు చేశారు ఫ్రెండ్స్. ఇది చాలా మంది ప్రిపేర్ అవుతున్నారు. ఫుల్ గా ఒక్కొక్కరు చూడండి. కొంతమంది మనకు తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి నేను తీసుకొచ్చేసాను. నేను ఇదొకటి ఉంది, అన్ని ఉన్నాయి ఫ్రెండ్స్ నా దగ్గర. మొన్న వెరీ రీసెంట్ తెలంగాణలో జరిగినటువంటి డిఎస్సికి సంబంధించిన ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్ వాళ్ళ దగ్గర ఉన్నాయి, తెప్పించుకున్నారు. మీకేమన్నా కావాల్సి వస్తే యూజ్ అవుతుందేమో వాళ్ళ దగ్గర నుంచి పట్టుకొచ్చారు ఫ్రెండ్స్. ఇట్లా తర్వాత ఇంకా ఏమున్నాయంటే ఇది తర్వాత 2022కి సంబంధించి ఇది జేఎం పబ్లికేషన్ వాళ్ళది అన్ని బుక్ స్టాల్లో ఉంటుంది ఫ్రెండ్స్. అయినా మన దగ్గర పీడిఎఫ్ ఆల్రెడీ తీసుంచాము. చాలా మంది ప్రిపేర్ అవుతున్నారు, ప్రాక్టీస్ కూడా చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా ప్రీవియస్ పేపర్లు అన్నమాట. మొత్తం A to Z ప్రీవియస్ పేపర్లు. ఎక్కడెక్కడ ఏంటంటే అన్ని ఇక్కడ ఇచ్చారు చూడండి ఫ్రెండ్స్. తర్వాత ఏపీలో జరిగిన టెట్ కమ్ టీఆర్టీకి సంబంధించి ఆల్ ప్రీవియస్ పేపర్లు బుక్ ఉంది ఫ్రెండ్స్. ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్ వాళ్ళది మొత్తం. చివరిలో ఎనాలిసిస్ కూడా ఉంటుంది. ఎస్ఎన్ఎస్ వాళ్ళ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఫ్రెండ్స్ చివరిలో ఎనాలిసిస్ చేస్తారు. ఆ మ్యాథ్స్ ఎలా చేయాలి, ఇంగ్లీష్ ఏ విధంగా వస్తుంది అనేది. ఇంగ్లీష్ ఒకటి వివరణాత్మకంగా, ఇంగ్లీష్ మరియు మ్యాథ్స్ కి సంబంధించి వివరణాత్మకంగా తయారు చేస్తున్నటువంటి ఏకైక బుక్ ఏంటంటే ఫ్రెండ్స్ ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్. అందులో నో డౌట్ ఫ్రెండ్స్ ఇది ఒకటి. ఇంకా ఉన్నాయి ఫ్రెండ్స్ ప్రీవియస్ పేపర్లో బుక్స్ వచ్చేసి మన దగ్గర ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. ఒకటి తెలంగాణ మొన్న 2024 తెలంగాణలో డిఎస్సీ కంటే ముందు ఒక టెట్ జరిగింది ఫ్రెండ్స్. ఆ టెట్ కి సంబంధించిన ప్రీవియస్ బిట్లు అన్ని ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది కూడా బాగుంది. స్కూల్ అసిస్టెంట్ వాళ్ళది అయితేనేమో జేఎం పబ్లికేషన్ వాళ్ళది ప్రీవియస్ పేపర్లు అన్ని ఉన్నాయి ఫ్రెండ్స్. ఇందులో ఆన్సర్లు చేస్తూ తయారు చేశారనమాట. ఇది కూడా అన్ని ప్రీవియస్ పేపర్ ఉన్నాయి స్కూల్ అసిస్టెంట్. ఇది ఒకటి. ఇంకా కొన్ని ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి, అందరి దగ్గర నుంచి తీసుకొచ్చాను. ఏపీ టెట్ ఆంధ్రప్రదేశ్ లో టెట్ 2024లో జరిగింది. ఆ ప్రీవియస్ పేపర్లు అన్ని ఉన్నాయి ఫ్రెండ్స్. అన్ని ఇవన్నీ ప్రాక్టీస్ చేస్తే ఇది ఆల్రెడీ వాళ్ళు రాసిన బుక్లెట్ ఫ్రెండ్స్. ఇది కూడా ఉంది. తర్వాత ఏపీ టెట్ 2018 ఫ్రెండ్స్. అది 2018, 2024, 2018కి సంబంధించిన ఆల్ ప్రీవియస్ పేపర్లు. ఇవన్నీ మా మేడం ప్రిపేర్ అయింది లాస్ట్ టైమే, మళ్ళీ ప్రిపేర్ చేస్తుంది. అంటే ప్రీవియస్ పేపర్ల వరకు ఏపీ తెలంగాణ అనేది ఏమి లేదు ఫ్రెండ్స్. ప్రతిదీ మనకు అవసరమైన ప్రతిదాన్ని మనం యూజ్ చేసుకోవడం, ప్రతిదాన్ని మనం ప్రాక్టీస్ చేయడం అని ఉంది ఫ్రెండ్స్. ఏపీ టెట్ మన వెరీ రీసెంట్ అక్టోబర్లో జరిగిన టెట్ కి సంబంధించి అన్ని ప్రీవియస్ పేపర్లు ఎస్ఎన్ఎస్ వాళ్ళు ఇవన్నీ తెప్పించుకొని చూడండి ఫ్రెండ్స్ ఎంత ప్రిపేర్ అవుతున్నారు ఒక్కొక్కరు. అంటే టైం టేబుల్ వేసుకున్నారు. ఇప్పుడు వాళ్ళందరూ నాకు బుక్స్ ఇచ్చారంటే ఇప్పుడు ఇచ్చినటువంటి ఈ టైంలో వాళ్ళు వేరే చేసుకొని ఏదైనా డిస్కషన్ చేయడమో సంథింగ్ ఏదైనా చేస్తూ ఉంటారు నాకు తెలిసి. ఎందుకంటే బుక్స్ అన్ని నాకే ఇచ్చేసారు. ఇప్పుడు ఇన్ని బుక్స్ ఇంకా ఉన్నాయి చూపిస్తారు ఫ్రెండ్స్. అవన్నీ అంటే ఎంతగా హార్డ్ వర్క్ చేస్తున్నారు, ఎంతగా ప్రిపేర్ అవుతున్నారు అనేది మనం ఒకసారి ఆలోచించాలి ఫ్రెండ్స్. మరి అకాడమీ బుక్స్ ఎవరికైనా కావాల్సి వస్తే
ఇది చూడండి ఫ్రెండ్స్, ఇంగ్లీష్ మెథడాలజీకి సంబంధించి చాలా మంది చాలా రకాలుగా మెటీరియల్ ప్రిపేర్ అవుతుంటారు, యూట్యూబ్ క్లాసులు వింటూ ఉంటారు. కానీ ఇంగ్లీష్ మెథడాలజీకి సంబంధించి అకాడమీ బుక్ ఒక్కటి కనుక మీ దగ్గర ఉంటే ఫ్రెండ్స్ సూపర్. దీనికి మంచిగా అన్ని ఏ టు జెడ్ ఉంటాయి, లాంగ్వేజ్ స్కిల్స్ కానీ అకాడమీ బుక్ అనమాట. ఇందులో నుంచి బిట్టుపోదు అనమాట ఇంగ్లీష్ మెథడాలజీకి సంబంధించి. ఇది మన డిఎడ్ అకాడమీ బుక్ వాళ్ళది, మీరు చూస్తే ఒకసారి కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇక తర్వాత డిఎడ్ ఇది తెలంగాణకు సంబంధించి డిఎడ్ అంటే డిఎడ్ అయినా బిఎడ్ అయినా మెథడాలజీ అంటే ఫ్రెండ్స్ ఏదైనా ఏపీ అయినా తెలంగాణ అయినా రెండు రాష్ట్రాలు ఒకటే, ఏమి మారదు, ఏదో 1 or 2 తప్ప. ఇది డిఎడ్ ఫస్ట్ ఇయర్ కి సంబంధించి తెలుగు భాష మెథడాలజీకి సంబంధించి మొత్తం ఇవన్నీ ఇలా హైలైట్ చేస్తూ మా మేడం ప్రిపేర్ అవుతుంది అండి. ఇవి మా మేడానికి సంబంధించినవి. తర్వాత బిఎడ్ సైకాలజీ బుక్ ఫ్రెండ్స్. ఇది ఎవరికైనా కావాలంటే ఎందుకు చూపిస్తున్నానంటే ఎవరికన్నా ఏమో ఇది కూడా అవసరం ఉంటుందేమో ఫ్రెండ్స్, ఎవరి దగ్గర లేదేమో, మెటీరియల్ ప్రిపేర్ అవుతున్నారేమో, బిఎడ్ బుక్ ఏమైనా దొరకని టైంలో జస్ట్ ఒక స్క్రీన్ షాట్ తీసి నాకు ఒక నెంబర్ చెప్తాను, నేను ఆ నెంబర్ పంపిస్తాను. మీకు వెంటనే పంపిస్తే మీకు దాంట్లో నుంచి కొంత ఇన్ఫర్మేషన్ మీకు దొరుకుతుంది అనేటువంటి ఉద్దేశంతో అన్ని పట్టుకొచ్చేసా ఫ్రెండ్స్ మీకు చూపిద్దామని. తర్వాత ఇంకా మన అకాడమీ బుక్స్ వచ్చేసి సైన్స్ మెథడాలజీ ఫ్రెండ్స్. ఇది డిఎడ్ సెకండ్ ఇయర్ కి సంబంధించి అకాడమీ సైన్స్ మెథడాలజీ. తర్వాత డిఎడ్ సెకండ్ ఇయర్ కి సంబంధించి గణితం మ్యాథ్స్ మెథడాలజీ అనమాట. ఇంకొక బుక్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్, ఇంకొక బుక్ కూడా ఉంటుంది, అది నాకు తెచ్చాగాని కనిపించలేదు, అది కూడా చూపిస్తాను మీకు తర్వాత. ఇది డిఎడ్ సెకండ్ ఇయర్ మ్యాథ్స్ మెథడాలజీకి సంబంధించి. ఇంకా చూడండి ఫ్రెండ్స్, బిఎడ్ మ్యాథ్స్ మెథడాలజీ ఫ్రెండ్స్. బిఎడ్ మ్యాథ్స్ మెథడాలజీ లాస్ట్ టైం నేను స్కూల్ అసిస్టెంట్ ప్రిపేర్ అయినప్పుడు అన్ని ఫ్రెండ్స్ నేను ఏదైనా జాబ్ వచ్చిందనేటటువంటి ఆలోచన నేను పక్కన పెట్టి అప్పటి నుంచి 2010 నవంబర్లో జాబ్లో జాయిన్ అయిన దగ్గర నుంచి నేను ప్రతి టెట్ రాస్తున్నా, ప్రతి డిఎస్సి రాస్తున్నా. అంటే నా నాలెడ్జ్ని ఎక్కడ కూడా వేస్ట్ కాకుండా ఆ ప్రిపరేషన్ అలానే కొనసాగిస్తున్నా, ఎందుకంటే మా మేడం యూజ్ అవుతుందని, మరి యూట్యూబ్ ఛానల్ పెట్టాం కాబట్టి అందరికి యూజ్ అవుతుందని. ఈ బిఎడ్కి సంబంధించి ఫ్రెండ్స్ స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి మ్యాథ్స్ మెథడాలజీ, ఇది ఓన్లీ స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి ఫ్రెండ్స్. ఇవన్నీ నేను హైలైట్ చేస్తూ కోర్స్తో రాసుకుని ఎవరికి కావాలంటే చెప్పండి, నేను పంపిస్తాను ఫ్రెండ్స్. ఈ సక్సెస్ సిరీస్ వాళ్ళు ఇంతకుముందు చెప్పే ఫ్రెండ్స్ ఇంకో బుక్ ఉంటుందని. ఎస్, సక్సెస్ సిరీస్ వాళ్ళకి సంబంధించి అన్ని సైకాలజీ, తెలుగు కంటెంట్, తెలుగు మెథడాలజీ ఇంతకుముందు చూపించింది లైన్ టు లైన్ అకాడమీ బుక్ ఫాలో అవుతూ మంచిగా రాశారు ఫ్రెండ్స్. ఇంకా ఏముందంటే ఫ్రెండ్స్ తెలుగు మెథడాలజీ డిఎడ్ సెకండ్ ఇయర్కి సంబంధించింది అకాడమీ బుక్ మీ దగ్గర ఉన్నాయని నేను అనుకుంటున్నా ఫ్రెండ్స్. ఉండాలి, మీరు ఏది ప్రిపేర్ అయినా, ఏ మెటీరియల్ ప్రిపేర్ అయినా, ఏ యూట్యూబ్ ఛానల్ చూసినా అకాడమీ బుక్ లేకుండా మాత్రం ఫాలో అవ్వదు ఫ్రెండ్స్. అకాడమీ బుక్స్ ఒకవేళ లేకపోతే మీరు ఇవన్నీ చూస్తున్నారు కాబట్టి జస్ట్ ఒక స్క్రీన్ షాట్ తీసి మీరు నాకు ఒక నెంబర్ చెప్తాను, దాన్ని పంపిస్తే మీకు వెంటనే నేను దాన్ని అందించేటటువంటి ప్రయత్నం చేస్తా. వాళ్ళకి ఇచ్చినప్పటికీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి పీడిఎఫ్ తయారు చేసుకుని మీకు పంపిస్తా ఫ్రెండ్స్, ఎందుకంటే మీ టైం అనేది చాలా వాల్యుబుల్ కాబట్టి. ఇంకా అకాడమీ బుక్స్ వచ్చేసి ఫ్రెండ్స్ ఇది అందరికీ తెలుసు పర్ఫెక్ట్ ఇన్ ఎడ్యుకేషన్ పిఐకి సంబంధించి ఇది బుక్ అనమాట. ఇది అకాడమీ బుక్ కదా ఫ్రెండ్స్, వండర్ కదా. ఇవన్నీ నేను హైలైట్ చేస్తూ ఇవన్నీ ప్రిపేర్ అయినటువంటి బుక్. ఇది మా మేడం చదివింది, ఇది ఆల్రెడీ చదివి చూడండి ఎలా ఊడిపోయింది ఫ్రెండ్స్. ఇదంతా అంతగా చదివింది అన్నట్టు అనుకోండి ఫ్రెండ్స్, ఇదంతా కూడా అంటే ఊడిపోయే విధంగా చదివింది, అయినా మన జాబ్ రాలేదు, అయిపోయింది. నెక్స్ట్ ఇది కొత్త బుక్ తీసుకుని ప్రిపేర్ అవుతుంది, మనం మొదలు పెడుతుంది ఫ్రెండ్స్. తర్వాత ఇంకా నెక్స్ట్ సైకాలజీకి సంబంధించి డిఎడ్, ఇంతకుముందు బిఎడ్ సైకాలజీ బుక్ చూపించాను, ఇది డిఎడ్ సైకాలజీ అనమాట. అకాడమీ బుక్ ఖచ్చితంగా చదవాలి ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా మన అకాడమీ బుక్ చదవకుండా వేరే బుక్స్ ఎన్ని చదివినా కూడా యూస్ ఉండదు. వీటి ఫ్రేమ్ చేయాలంటే ఎగ్జామ్లర్ ఏం చేస్తారంటే ఫస్ట్ ఇయర్ ఫ్రెండ్స్ అకాడమీ బుక్ ని చూస్తాడు. అవసరం అనుకుంటేనే ఏదైనా పబ్లికేషన్ చూస్తారు తప్ప అకాడమీ బుక్ తోనే. ఇది డిఎడ్ సెకండ్ ఇయర్. తర్వాత బిఎడ్ ఫ్రెండ్స్, బిఎడ్ కూడా ఉంది, ఇంతకుముందు వచ్చింది, మళ్ళీ వచ్చింది అనుకుంటా. డబుల్ బుక్స్ తెచ్చుంటా ఫ్రెండ్స్ నేను వేరే వాళ్ళ దగ్గర నుంచి. బిఎడ్ సైకాలజీ బుక్ అనమాట ఇది బిఎడ్ కి సంబంధించినటువంటి సైకాలజీ బుక్ ఫ్రెండ్స్. ఇది కావాలన్నా కూడా మీకు ఏదైనా అవసరం అనిపిస్తే చాలా చిన్నగా ఉంది, పంపిస్తారు. తర్వాత ఇంకా లాస్ట్ లో ఒక 2 బుక్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఒకటి ఇక డిఎడ్ సెకండ్ ఇయర్ కి సంబంధించి సోషల్ మెథడాలజీ ఫ్రెండ్స్. ఇంతకుముందు సైన్స్ మెథడాలజీ, ఇది సోషల్ మెథడాలజీని కూడా నేను హైలైట్ చేస్తూ కోర్సు తయారు చేసి మా మేడం ప్రిపేర్ అవుతాను. మా మేడం ప్రిపేర్ అయ్యాన్ని కూడా తీసుకొచ్చి మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఇది డిఎడ్ సెకండ్ ఇయర్ కి సంబంధించి విద్య, లింగ సమైక్యత, సమ్మిళిత అంటే ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ కి సంబంధించి, ఇది కూడా అకాడమీ ఫ్రెండ్స్. ఇక తర్వాత బిఎడ్ తెలుగు మెథడాలజీకి సంబంధించి, బిఎడ్ తెలుగు మెథడాలజీ అంటే పేపర్ 2 ఎవరైతే ప్రిపేర్ అవుతూ ఉంటారో వాళ్ళ కోసం ఇది తయారు చేయబడినటువంటి అకాడమీ బుక్ అనమాట. తెలుగు పండిట్స్ కానీ పేపర్ 2 రాసే వాళ్ళకి ఎవరికైనా బిఎడ్ సెకండ్ ఇయర్ కి సంబంధించిన ఫ్రెండ్స్. ఇంకా ఇది గణితం మెథడాలజీ, ఇది స్కూల్ అసిస్టెంట్ ఎవరైతే ఫర్ ఎస్ఏ ఓన్లీ ఫ్రెండ్స్, స్కూల్ అసిస్టెంట్ ఎవరైతే ప్రిపేర్ అవుతూ ఉంటారో వాళ్ళ కోసం ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్ వాళ్ళు చాలా సింపుల్ గా తయారు చేసినటువంటి బుక్ ఫ్రెండ్స్. ఇది అకాడమీ బుక్ చూసిన తర్వాత దీన్ని చూడండి, ఇది కూడా బాగానే ఉంది ఫ్రెండ్స్, కొంతమంది ప్రిపేర్ అవుతున్నారు. ఇక ట్రై మెథడ్ కి సంబంధించినటువంటి బుక్ ఫ్రెండ్స్. ఇది ట్రై మెథడ్ ఎవరంటే ఇది మరి రెడ్డి గారు, రాధాకృష్ణ గారు రాసినటువంటి ట్రై మెథడ్ ఫ్రెండ్స్. కొంతమంది ఫ్రెండ్స్ ప్రిపేర్ అవుతూ ఉంటే తీసుకొచ్చాను నేను. ఇది ఎస్డిటి వాళ్ళకి, స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి. తర్వాత తెలుగు మెథడాలజీకి సంబంధించి ఫ్రెండ్స్ ఇది అవనగడ్డ ప్రగతి కోచింగ్ సెంటర్ వాళ్ళది. ఇది అవనగడ్డ ప్రగతి కోచింగ్ సెంటర్ ఏ బ్యాచ్ నాకు తెలియదు కానీ డింగ్ డాంగ్ వాదము, బహుభవాదము సూపర్ ఫ్రెండ్స్ ప్రిపేర్ అవుతున్నారు మిత్రులు. ఇప్పుడు డిఎస్సి టెట్ మిత్రులు ప్రిపేర్ అవుతున్నారు, ఏపీ తెలంగాణ వాళ్ళు. వాళ్ళ దగ్గర ఆల్రెడీ ఇట్లా ఉంది, మీరు చూడండి ఫ్రెండ్స్. తర్వాత అను పబ్లికేషన్ వాళ్ళకి సంబంధించి తెలుగు కంటెంట్ అండ్ మెథడాలజీ, దీనికి ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్ 2 చూపిస్తారు చూడండి ఫ్రెండ్స్. అంటే ఈ 2 అంటే ఇది కొంతమంది ప్రిపేర్ అవుతున్నారు, ఇది కొంతమంది ప్రిపేర్ అవుతున్నారు. తర్వాత ఏం చేస్తారంటే వాళ్ళు షేర్ చేసుకుంటారు ఎట్లా అనమాట. అంటే ఏమన్నా 1 or 2 ఏమన్నా అటు ఇటు మిస్ అయ్యేమోనని ఒకటే బుక్ చదువుతారు కానీ ఒకసారి రిఫర్ కోసం చూసుకుంటున్నారు పక్క. నేను 2 పట్టుకొచ్చేసాను నేను మీకు చూపిద్దామని. ఇది ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్ కి సంబంధించి ఫస్ట్ చెప్పాలంటే ఫ్రెండ్స్, ఇక్కడ మనకు తెలుసు వెంకటరావు సార్, మనకు తెలుసు తెలుగు కంటెంట్ సూపర్ గా చెబుతారు, తెలుగు సూపర్ అనమాట సారు. తర్వాత ఇంకా మరి లోకనాథ్ రెడ్డి గారు తెలుగు మెథడాలజీ, నాకు బాగా నచ్చినటువంటి మెథడాలజీ ఏంటంటే లోకనాథ్ సార్ తెలుగు మెథడాలజీ చివరిలో ఉంటుంది ఫ్రెండ్స్. ఎంత బాగా చెప్పారంటే ప్రీవియస్ బిట్ లో కూడా అక్కడే రాశారు. డిఎస్సి 2015లో వచ్చినటువంటి డిఎస్సి బిట్లు, ప్రీవియస్ బిట్స్ అన్నింటిని కూడా ఇవన్నీ ప్రీవియస్ బిట్లు, గత పరీక్షల్లో వచ్చినటువంటి ప్రశ్నలు అని ప్రీవియస్ గా అడిగినటువంటి బిట్లు ఎక్కడెక్కడైతే ఉందో ఏ ఏరియా నుంచి కవర్ చేస్తాయి అనేటటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకుని లోకనాథ్ రెడ్డి గారు సూపర్ ఫ్రెండ్స్, వెంకటరామ సార్ కూడా సూపర్, సత్యనారాయణ సార్ కూడా సూపర్, వీళ్ళంతా కూడా ఇది ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్ కి సంబంధించింది. ఇక
మరి అను పబ్లికేషన్ వాళ్ళ యొక్క ప్రత్యేకత ఏంటంటే వేస్ట్ మ్యాటర్ అంతా కొంచెం అంతా దాన్ని దృష్టిలో పెట్టుకోకుండా మేజర్ గా ఏదైతే ఉంటుందో బుల్లెట్ పాయింట్ లాంటి వాటిని ఎక్కువగా వీళ్ళు ఫోకస్ పెడతారు. అందుకని వీళ్ళ మ్యాటర్ కొంచెం తక్కువ ఉన్నా కూడా వాటిలో డెప్త్ ఎక్కువగా ఉంటుంది. అసలు ఇది కంటెంట్ వరకు అయితే సూపర్ ఫ్రెండ్స్. ఇది అది మెథడాలజీ బాగానే ఉంది, కంటెంట్ ఓకే కొంచెం ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. రెండు ఫ్రెండ్స్ వీలుంటే మీ ఫ్రెండ్స్ దగ్గర ఉంటే రెండు చూసుకుంటే ప్రయత్నం చేయండి. ఒకవేళ లేని వాళ్ళు ఎవరైనా పీడిఎఫ్ లో ఎవరైనా సెపరేట్ గా సార్ నాకు మెథడాలజీ పెట్టండి, కంటెంట్ పెట్టండి ఇట్లా అని మీకు ఏదైనా కావాల్సి వస్తే చెప్పండి ఫ్రెండ్స్. నేను కొంచెం దాని మీద ఫోకస్ పెట్టాను, మీకు పీడిఎఫ్లు పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తాను. మన ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళ ద్వారా నేను పీడిఎఫ్లు తీపించేటటువంటి ప్రయత్నం కూడా చేస్తాను. తర్వాత ఇది మరి తెలుగు మెథడాలజీ అవనగడ్డ ప్రగతి కోచింగ్ సెంటర్ వాళ్ళకి సంబంధించి కొంతమంది అచ్చం ఇదే చదువుతున్నారు, అసలు వేరే మెటీరియల్ లేదు. కొంతమంది అవనగడ్డ ప్రగతి కోచింగ్ సెంటర్ నమ్ముకున్న వాళ్ళకి అదే మెటీరియల్ అవి ఫాలో అయ్యే వాళ్ళు కూడా ఉంటారు ప్రత్యేకంగా. అలాంటి వాళ్ళ దగ్గర నుంచి నేను పట్టుకొచ్చాను తెలుగు మెథడాలజీకి సంబంధించి వాళ్ళ మెథడాలజీ అనమాట. అక్కడ క్లాస్ నోట్స్ కూడా వాళ్ళు చదవట్లేదు. అవనగడ్డ ప్రగతి వాళ్ళ పూర్ణ సార్కి సంబంధించి మెథడాలజీ మాత్రం సూపర్ ఉంది ఫ్రెండ్స్, కావాలంటే పంపిస్తాం మీకు. తర్వాత వచ్చేసి ఇంగ్లీష్ గ్రామర్, ఇది కళ్యాణ్ సార్ అనుకుంటున్నా ఫ్రెండ్స్. ఇది కళ్యాణ్ సార్ కాదు, ఇంగ్లీష్ గ్రామరు. ఇది ఖమ్మంలో ఫేమస్ కోచింగ్ సెంటర్, స్ఫూర్తి కోచింగ్ సెంటర్ అనమాట. సూపర్ ఫ్రెండ్స్. ఇది ఇంగ్లీష్ మాత్రం చాలా బాగా చెప్పారు, నాకైతే చాలా బాగా నచ్చింది. సింపుల్ గా ఉంది, అన్ని టాపిక్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది కావాలంటే పంపిస్తా, స్క్రీన్ షాట్ తీసుకోండి ఫ్రెండ్స్. తర్వాత సైన్స్ కంటెంట్, సారీ ఫ్రెండ్స్, ట్రై మెథడాలజీకి సంబంధించింది. ట్రై మెథడాలజీకి సంబంధించి చాలా బాగా చెప్పారు ఫ్రెండ్స్. ఇదంతా కూడా ఎవరో కానీ షార్ట్ ఉంది, చిన్నగా ఉంది. కొంతమంది రూమ్ లో ప్రిపేర్ అవుతూ ఉంటే దీన్ని కూడా తీసుకొచ్చాను. ఇది కూడా సైన్స్ మెథడాలజీకి సంబంధించి, అంటే ట్రై మెథడాలజీ ఫ్రెండ్స్ ఇది. తర్వాత అను పబ్లికేషన్ వాళ్ళది ట్రై మెథడాలజీ చూడండి ఫ్రెండ్స్. 3 మెథడాలజీలు, అంటే మ్యాథ్స్, సైన్స్ అండ్ సోషల్. ఇంతే చిన్నది, కొత్తగా ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఇంతేనా అనిపిస్తుంది, కానీ సూపర్ ఫ్రెండ్స్. చిన్నగా ఉన్నప్పటికీ కూడా మ్యాటర్ చాలా బాగుంది. 2022లో ప్రింటెడ్ ఇది. ఇప్పటికీ వాళ్ళు చాలా మంది ప్రిపేర్ అవుతున్నారు. ఎంత నీట్ గా రాశారంటే శ్రీ అను పబ్లికేషన్ వాళ్ళు కూడా చాలా బాగా ప్రీవియస్ బిట్లన్నీ రాస్తూ చాలా బాగుంది ఫ్రెండ్స్. కావాలంటే మీకు పంపిస్తాను చూడండి. తర్వాత శ్రీ అను పబ్లికేషన్ వాళ్ళది ఎస్ఏ మెథడాలజీ అనమాట. శివయ్య సార్ ఇలాంటి వాటిని మంచిగా తయారు చేస్తున్నారు. వాటిలో సార్ గ్రేట్. ఇక స్కూల్ అసిస్టెంట్, ఓన్లీ స్కూల్ అసిస్టెంట్ కి సంబంధించి టెక్స్ట్ బుక్ ని ఓరియంటెడ్ గా తీసుకొని ప్రీవియస్ బిట్స్ ని పక్కన రాస్తూ చాలా బాగా రాశారు ఫ్రెండ్స్. తర్వాత శ్రీ అను పబ్లికేషన్ వాళ్ళకి సంబంధించి ఇంగ్లీష్ కంటెంట్ మెథడాలజీ ఫ్రెండ్స్. ఇది కూడా చూడండి ఎంత నీట్ గా ఉందో. అన్ని టెక్స్ట్ బుక్ ఓరియంటెడ్ అనమాట. టెక్స్ట్ బుక్ లో ఉన్నవే క్లాసుల వారీగా కూడా ఫ్రెండ్స్. ఇందులో క్లాసులు 6th క్లాస్, 7th క్లాస్, 8th ఇట్లా క్లాసుల వారీగా ఉంచుతూ మంచిగా రాశారు ఫ్రెండ్స్. క్లాసుల వారీగానే ఉంటుంది. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఫ్రెండ్స్. ఇది చూడండి మంచిగా ఇట్లా నీట్ గా టేబుల్ రూపంలో కొట్టు. ఇంగ్లీష్ కంటెంట్ కూడా ఎవరు రాశారు కానీ గ్రామర్ కానీ టెక్స్ట్ బుక్ ఓరియంటెడ్ గ్రామర్ బాగా రాశారు ఫ్రెండ్స్. టెట్ ప్రీవియస్ బిట్స్ ఇవి. తర్వాత ప్రాక్టీస్ బిట్స్ ఇచ్చారు, టెన్సెస్. ఇది కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇది తర్వాత ఇక బాలరాజు గారికి సంబంధించి ఇక సార్ గురించి చెప్పనక్కర్లేదు కదా. నాకు బాగా ట్రై మెథడాలజీ అంటే నాకు ఇద్దరే ఇష్టం ఫ్రెండ్స్. బాగా బాలరాజు గారు ఒకళ్ళు, దుర్గా ప్రసాద్ సార్ ఒకళ్ళు. దుర్గా ప్రసాద్ సార్, బాలరాజు గారు వీళ్ళిద్దరు మెటీరియల్ చదివి అకాడమీ బుక్ చదివితే సూపర్. మిగతా అన్ని రిఫర్ చూసుకుంటే సరిపోతుంది. బాలరాజు గారి మెటీరియల్ కూడా సూపర్ అనమాట. ఇది చాలా మంది ప్రిపేర్ అవుతున్నారు. ఏ రూమ్ లో చూసినా కూడా ఈ బుక్ లేకుండా అయితే లేదు ఫ్రెండ్స్. ఒకళ్ళ దగ్గర నేను పట్టుకొచ్చాను. తర్వాత రాధాకృష్ణ సార్ కూడా మీ అందరికీ తెలుసు కదా ఫ్రెండ్స్. రాధాకృష్ణ సార్ మరి మ్యాథ్స్ మెథడాలజీలో ఫేమస్ కదా ఫ్రెండ్స్. సార్ మెథడాలజీ బుక్ కూడా మరి ఇది నేను ఎవరో రజిత మేడం అంటే ఎవరో రాశారు దాన్ని, ఈ బుక్ ని. క్లాస్ నోట్స్ ఫ్రెండ్స్. ఇది ప్రసాద్ మన రాధాకృష్ణ గారు క్లాస్ నోట్స్ ఏ ఇన్స్టిట్యూట్ లోనే తెలియదు కానీ ఇక్కడ ఇవ్వలేదు. ఆర్కేఎస్ బుక్ స్టాల్ ఖమ్మం అంటేనా, బహుశా ఇది ఖమ్మంలో ఇన్స్టిట్యూట్ లో కోచింగ్ సెంటర్ లో సార్ చెప్పినటువంటి మెటీరియల్ అయి ఉంటుంది. చాలా షార్ట్ గా ఉంటుంది, అద్భుతంగా చెప్పారు ఫ్రెండ్స్. ఇది చాలా బాగుంది. ఇది కూడా ఇక చూడండి ఫ్రెండ్స్, దుర్గా ప్రసాద్ సార్ కి సంబంధించి మరి ట్రై మెథడాలజీ అంటేనా వండర్. ఎందుకంటే ప్రతి దాన్ని కూడా అద్భుతంగా లాజికల్ గా అసలు బిట్టు పడాల్సిందే అకాడమీ బుక్ ని ఫాలో అవుతూ షార్ట్ కట్ లో అనమాట. ఎంత ఈజీగా అంటే సార్ మెటీరియల్ మీరు ఒకసారి చూడండి ఫ్రెండ్స్. లేనటువంటి మిత్రులు ఎవరైనా ఉంటే స్క్రీన్ షాట్ తీసి నాకు పెట్టండి, నేను పంపిస్తా. ఎంత బాగుంది, సింపుల్ గా ఉంటుంది, అన్ని టాపిక్స్ ఉంటాయి, లాజిక్ ఫ్రెండ్స్. తర్వాత మళ్ళీ బాలరాజు గారు ఆ బుక్ కంటే కూడా 2021లో బుక్ రిలీజ్ చేశారు ఫ్రెండ్స్. దానికంటే కూడా అద్భుతంగా ఉంది. ఇది నాకు బాగా నచ్చింది దానికంటే కూడా. ఎందుకంటే ఇందులో ప్రీవియస్ బిట్స్ ని ఇంక్లూడ్ చేస్తూ, అందులో ప్రీవియస్ బిట్స్ అనేవి మిస్ చేశారు. మ్యాటర్ ఎక్కువైందని వాటిని డిలీట్ చేశారు. కానీ ప్రీవియస్ బిట్స్ ఎక్కడికెక్కడ ప్రీవియస్ దానికి సంబంధించిన ఎక్కడెక్కడైతే ప్రీవియస్ ఇట్లా ఇచ్చాడో దీనివల్ల ఏంటంటే మా మేడం కూడా ఈ బుక్ చూసి ఇట్లా ఈ టాపిక్ లో ఈ ఏరియాలో బిట్స్ వస్తాయని మంచిగా ప్రిపేర్ అవుతుంది ఫ్రెండ్స్. ఇది చాలా మంది ప్రిపేర్ అవుతున్నారు. నా దగ్గర చాలా మంది జిరాక్స్ తీసుకున్నారు ఫ్రెండ్స్. ఇది తర్వాత అవనగడ ప్రగతి వాళ్ళది ఇంకో ట్రై మెథడాలజీ ఫ్రెండ్స్. ఇది కూడా సూపర్. ఇక ప్రగతి వాళ్ళు ఉంటారు కదా ఫ్రెండ్స్, వాళ్ళ మెటీరియల్ వాళ్ళు వేరేది ముట్టుకోరు అనేటటువంటి వాళ్ళు దీన్ని నమిలేసే ఉంటారు. చూడండి ఎంత బాగుంది నీట్ గా. అసలు క్లాస్ నోట్స్ కంటే కూడా ట్రై మెథడాలజీ ప్రగతి వాళ్ళది చిన్నగా ఉంది ఫ్రెండ్స్, చిన్నది, ఇంత షార్ట్ కట్లు అనమాట. తర్వాత ప్రాగ్మా పబ్లికేషన్ ఫ్రెండ్స్. ప్రాగ్మా పబ్లికేషన్ అనగానే మీకు ఇంతకుముందు చెప్పే కదా ఫ్రెండ్స్, అంత షార్ట్ గా ఉంటుంది ఇంతే, కానీ మ్యాటర్ ఎక్కువగా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ప్రీవియస్ బిట్స్ కానీ అవి కానీ చాలా బాగుంది ఇది కూడా. తర్వాత గణితం మెథడాలజీ ఎవరు రాశారు? ఇది రాధాకృష్ణ సార్. ఇంతకుముందు క్లాస్ నోట్స్ ఇదేం ప్రింటెడ్ మెటీరియల్. రాధాకృష్ణ గారు కూడా మరి మ్యాథ్స్ మెథడాలజీని అద్దరగొట్టారని చెప్పడంలో మరి సందేహం లేదు ఫ్రెండ్స్. సూపర్ చెప్పారు. ఇది ప్రింటెడ్ మెటీరియల్, ఇందాకేమో క్లాస్ నోట్స్ ఇది. ఇక తర్వాత స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ మెథడాలజీ. ఎవరైనా స్కూల్ అసిస్టెంట్ ప్రిపేర్ అవుతున్నటువంటి మిత్రులు ఎవరైతే ఉన్నారో ప్రగతి వాళ్ళకి సంబంధించి మ్యాథ్స్ మెథడాలజీ వండర్ ఫ్రెండ్స్. ఒకసారి మీరు చూడండి, నీట్ గా ఉంది. ఇప్పుడు ఒకసారి ప్రిపేర్ అవుతున్నారు ఒక మిత్రుడు, తను ఏంటంటే లైన్స్ ఎక్కడ తను కొట్టడం నన్ను కూడా కొట్టొద్దని చెప్పాడు అనమాట. అంటే తను ప్రిపరేషన్ అలా ఉంటుంది. కొంతమంది ఏంటంటే లైన్ టు లైన్ ఇలా కొట్టి చదువుతూ ఉంటారు. కొంతమంది ఏంటంటే అలా ఏ ఉండదు, అలా ఫ్రెష్గా అంతా నీట్గా ఉండాలి, అలా చదువుతూ ఉన్నాడు. ఆల్రెడీ స్కూల్ అసిస్టెంట్ తను లాస్ట్ టైం కూడా మిస్ అయింది, మంచి ప్రిపేర్ అవుతున్నాడు అనమాట. ఇది ఒకటి. అవనగడ్డ ప్రగతి కోచింగ్ సెంటర్ కి సంబంధించి తెలుగు గ్రామర్ ఫ్రెండ్స్. ఇది నాకు బాగా నచ్చినటువంటి ఈ బుక్. నేను ఏం చేశానంటే ప్రతి చోట కోడ్ ని యూజ్ చేస్తూ కోడ్స్ తో రాసా ఫ్రెండ్స్. ఇది నా యూట్యూబ్ క్లాస్ లో చాలా చూడండి తెలుగు చెప్పానంటే ఇదే నోట్స్. సార్ ఎవరో కానీ అద్భుతంగా చెప్పారు ఫ్రెండ్స్. ఇది మరి వర్ణమాలకు సంబంధించి చూడండి, కంద తాళవ్యాలు, పరుషాలు, కాలాలు,
స్వభావిక అలంకారాలు, తర్వాత ఇవన్నీ కూడా చూడండి ఫ్రెండ్స్. ప్రతిదీ కూడా చుత్త సంధి, జస్త సంధి, ప్రతి దాన్ని కూడా సూపర్ గా రాశారు. ఇది కూడా అవసరం ఉంటే పంపండి ఫ్రెండ్స్, స్క్రీన్ షాట్ తీసి నేను మీకు పంపిస్తాను. ఇక లాస్ట్ రెండు బుక్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది ఒకటేమో మన కళ్యాణ్ సార్. ఎస్ ఫ్రెండ్స్, కళ్యాణ్ సార్ కి సంబంధించినటువంటి మెటీరియల్. ఇది చాలా మంది జిరాక్స్ కూడా తీసుకున్నారు ఈ మెటీరియల్ ని. కళ్యాణ్ సార్ అనగా మనకు యూట్యూబ్ క్లాస్ లో చూడండి, సార్ జాన్ సార్ ఒకటి, కళ్యాణ్ సార్ ఒకటి, ఇంగ్లీష్ లో మస్తు అన్నమాట. మీ అందరికీ తెలుసు, చాలా బాగా చదువుతారు. ఇంకా చాలా మంది ఉన్నారు మేధావులు, కొంచెం లాజికల్ గా చెప్పేటటువంటి వాళ్ళలో కళ్యాణ్ సార్ ఒకళ్ళు, జాన్ సార్ ఒకళ్ళు. ఈ కళ్యాణ్ సార్ కి సంబంధించిన ఫ్రెండ్స్ ఇదంతా కూడా మా మేడం ప్రిపేర్ అవుతుంది. జిరాక్స్ తీపియాలి నేను ఇప్పుడు. కొంతమంది అడుగుతున్నారు. ఒకవేళ ఎవరికైనా కావాలంటే కళ్యాణ్ సార్ కి సంబంధించి ఇంగ్లీష్ మీకు స్క్రీన్ షాట్ తీసి పెట్టండి, మీకు పంపిస్తా ఫ్రెండ్స్. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ ఇంగ్లీష్ మెథడాలజీకి సంబంధించి. ఇంగ్లీష్ మెథడాలజీ ప్రగతి కోచింగ్ సెంటర్ వాళ్ళు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నీట్ గా రాశారు వాళ్ళు. అంటే ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇంగ్లీష్ కానీ అంటే సింపుల్ గా మనకు అర్థమయ్యే విధంగా చాలా బాగా రాశారు. టేబుల్ రూపంలో అట్లా నోట్ చేస్తూ బైలింగ్ వాళ్ళ మెథడ్. నేను వాటిని ఏం చేశానంటే కొంచెం హైలైట్ చేస్తూ కొంచెం ఇక్కడ నోట్ చేసి ఉంచాను. ప్రగతి కోచింగ్ సెంటర్ చివరిలో వాళ్ళకి క్లాస్ నోట్స్ అనమాట. ఒక A4 పేపర్లు పెట్టి అక్కడే చెప్పించి రాపించారు. ఇది కూడా ఉంది క్లాస్ నోట్స్ ఇంగ్లీష్ లో. అంటే ఇంగ్లీష్ మెథడాలజీ ఇది కూడా ఉంది ఫ్రెండ్స్.